హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టీజీపీఎస్సీ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లోని 5వ ప్రశ్నని ఒకసారి చూద్దాం. ఈ ప్రశ్న ఏంటంటే, రీఅరేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ ద కరెక్ట్ సీక్వెన్స్ అండ్ రైట్ ద సేమ్ యాజ్ అ పారాగ్రాఫ్. అంటే వీటి ఆర్డర్ ఏంటో చెప్పాలి, అలాగే ఒక పారాగ్రాఫ్గా కూడా రాయవలసి ఉంటుంది. ఒకసారి ఇచ్చినటువంటి 5 సెంటెన్సెస్ని ఒకసారి చూద్దాం. Years went by. The younger son began to get restless because he was unhappy with his wife. Second sentence, they were living together happily. Third sentence, once upon a time there lived a rich farmer. Fourth sentence, he went to his father and asked for his share of the property. Last sentence, he had 2 sons. ఇప్పుడు దీన్ని తెలుగు వివరణ ఒకసారి చూద్దాం. ఈ ప్రశ్నలో 5 వాక్యాలు ఇచ్చారు. ఇవి సరైన క్రమంలో పెట్టి ఒక కథలా రాయమని అడిగారు, పారాగ్రాఫ్లా రాయమని అడిగారు. మొదట పరిచయం రావాల్సి ఉంటుంది, అంటే వన్స్ అపాన్ ఏ టైం రావాల్సి ఉంటుంది. తర్వాత రైతుకి 2 కుమారులు ఉన్నారని చెప్పాలి. తర్వాత వారు సంతోషంగా జీవించారని చెప్పాలి. తర్వాత కొంతకాలం గడిచిందని చిన్న కుమారుడు అసంతృప్తిగా ఉన్నాడని చెప్పాలి. చివరిగా అతను తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఆస్తిలో తన వాటా అడిగాడని చెప్పాలి. అందువల్ల సరైనటువంటి క్రమం ఏంటంటే 3, 5, 2, 1, 4. ఇప్పుడు ఆ వాక్యాలను కూడా ఒకసారి చూద్దాం. 3వ వాక్యం మొదటిది అని చెప్తున్నారు. 3వ వాక్యం ఏంటి? వన్స్ అపాన్ ఎ టైమ్ దెర్ లీవ్డ్ ఎ రిచ్ ఫార్మర్. అంటే ఒకానొకప్పుడు ఒక ధనిక రైతు నివసించేవాడని అర్థం. తర్వాత ఏం చెప్పారు? తర్వాత 5వ వాక్యం అట. 5వ వాక్యం ఏంటి? ఈ హ్యాడ్ 2 sons. అతనికి 2 కుమారులు. తర్వాత రెండవ వాక్యం ఏంటి? దే వర్ లివింగ్ టుగెదర్ హ్యాపీలీ. వారిద్దరూ కూడా సంతోషంగా జీవిస్తున్నారని అర్థం. తర్వాత మొదటి వాక్యం, ఇయర్స్ వెంట్ బై. కొంతకాలం గడిచాక లేదా సంవత్సరాలు గడిచాక, ద యంగర్ సన్ బిగన్ టు గెట్ రెస్ట్లెస్ బికాస్ హీ వాజ్ అన్హ్యాపీ విత్ హిస్ వైఫ్. తన యొక్క చిన్న కొడుకు కొంచెం అసంతృప్తిగా ఉన్నాడు, ఎందుకంటే అతని భార్య వల్ల అని చెప్పాను. తర్వాత వాక్యం ఏంటంటే 4వ వాక్యం. ఇదేంటి? హీ వెంట్ టు హిస్ ఫాదర్ అండ్ ఆస్క్డ్ ఫర్ హిస్ షేర్ ఆఫ్ ప్రాపర్టీ. అతను వారి నాన్నగారి దగ్గరికి వెళ్ళి తన యొక్క ప్రాపర్టీలోని తన వాటాని ఇవ్వమని అడిగారు. ఇప్పుడు ఏదైతే క్రమం చెప్పుకున్నామో ఆ క్రమాన్ని ఒక పారాగ్రాఫ్గా రాయవలసి ఉంటుంది. ఇలా రాసినట్లయితే 5కి 5 మార్కులు పడతాయి. Okay, thank you and all. I shall meet again in the next video with more information.